విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ఈ నెల 15న ప్రభుత్వం బహిరంగ విచారణ చేపట్టనుందని, బాధితులు నేరుగా వచ్చి సమస్యలు చెప్పాలని మంత్రి కోరారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం నిష్పాక్షికంగా విచారణ జరుపుతోందని చెప్పారు. వైకాపా నేతలు భూ కబ్జాలపై చర్చిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు 1,00,000 ఎకరాలు తీశారు విశాఖపట్నంలో చెప్పాడు అతను. ఇచ్చే లిస్ట్ ఇవ్వండి, మేము ఎంక్వైరీ చేస్తున్నాం కదా. రేపు 15వ తారీఖుని డిప్యూటీ సీఎం గారు, రెవెన్యూ మినిస్టర్ గారు విశాఖపట్నంలో పబ్లిక్ ఎంక్వైరీ పెట్టారు. ఏ ప్రభుత్వంలో పెట్టారు పబ్లిక్ ఎంక్వైరీ అండి? మేము పెట్టాం. ఎవరైనా సరే ధైర్యంగా రండి. ఎవరైనా విశాఖపట్నంలో భూ కుంభకోణంలో ఇరుక్కున్నవాళ్ళు కానీ, దౌర్జన్యంగా మీ ఆస్తులు లాక్కున్న వాళ్ళు ఉంటే పబ్లిక్గా వచ్చి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసులో మంత్రి గారు కూర్చుంటారు, డిప్యూటీ సీఎం గారు కూర్చుంటారు, మేము కూర్చుంటాం. మీరు కాగితం ఇవ్వండి, మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ముందు మాట్లాడింది ప్రభుత్వం. మేము మాట్లాడిన తర్వాత బొత్స చేశాను. నేను అడుగుతున్నాను ఇవాళ, మరి ఆ రోజు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నటువంటి మన ధర్మాన ప్రసాద్ గారి టైంలో ఎంత జరిగాయండి? ఎన్ఓసీలు ఎన్ని ఇచ్చారండి? ఇవన్నీ బయటికి రావాలా? ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళు ఆక్రమించుకున్న రిపోర్ట్ ఇవ్వమన్నాం, ఆ రిపోర్ట్ మీద వెంటనే ఎంక్వైరీ చేస్తాం. మొత్తం రికార్డింగ్, ట్యాంపరింగ్ రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసాం.